స్వయంవరం తొట్టెంపూడి వేణు గారు హీరోగా, లయ గారు హీరోయిన్ గా, కె విజయభాస్కర్ గారి డైరెక్షన్ లో, త్రివిక్రమ్ గారు రచయితగా వచ్చిన ఈ సినిమా 1999 ఏప్రిల్ 22న రిలీజ్ అయింది. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రేమకి పెళ్లికి మధ్య సతమతమయ్యే ఓ కుర్రాడి కథే ఈ స్వయంవరం. స్వయంవరం మూవీ ద్వారా తొట్టెంపూడి వేణు గారు హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈ రోజు ఈ సినిమాలో నటించిన నటులు ఎలా ఉన్నారు అండ్ ఈ సినిమాలోని పాటలు, ఇంకా ఈ సినిమాకి వచ్చిన అవార్డ్స్ గురించి డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు మీకు కనుక మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నెంబర్ 1 తొట్టెంపూడి వేణు. తొట్టెంపూడి వేణు గారు ఈ సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యారు. వేణు అనే క్యారెక్టర్లో ప్రేమకి పెళ్లికి మధ్య సతమతమయ్యే ఒక కుర్రాడిగా వేణు గారు నటించారు. మరి వేణు గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 2 లయ. లయ గారు ఈ సినిమాలో అను అనే క్యారెక్టర్లో హీరోయిన్గా నటించారు. మరి లయ గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 3 గిరిబాబు. గిరిబాబు గారు ఈ సినిమాలో శివప్రసాద్ క్యారెక్టర్లో అను అంటే లయ గారి ఫాదర్ క్యారెక్టర్లో నటించారు. మరి గిరిబాబు గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 4 బ్రహ్మాజీ. బ్రహ్మాజీ గారు ఈ సినిమాలో బోస్ అనే ఒక క్యారెక్టర్లో హీరో అండ్ హీరోయిన్ ఫ్రెండ్గా నటించారు. మరి బ్రహ్మాజీ గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 5 ఆలీ. ఆలీ గారు ఈ సినిమాలో ఒక దొంగగా నటించారు. మరి ఆలీ గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 6 కోటా శ్రీనివాసరావు. కోటా శ్రీనివాసరావు గారు ఈ సినిమాలో హీరో తండ్రిగా నటించారు. మరి కోటా శ్రీనివాసరావు గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 7 కవిత. కవిత గారు ఈ సినిమాలో హీరోయిన్ తల్లి క్యారెక్టర్లో నటించారు. మరి కవిత గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 8 సుధా. సుధా గారు ఈ సినిమాలో కోటా శ్రీనివాసరావు గారి భార్యగా హీరో తల్లి క్యారెక్టర్లో నటించారు. మరి సుధా గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 9 ఎంఎస్ నారాయణ. ఎంఎస్ నారాయణ గారు కోటా శ్రీనివాసరావు గారి బామర్ది క్యారెక్టర్లో నటించారు. ఎంఎస్ నారాయణ గారు 23 జనవరి 2015లో మరణించారు. ఐరన్ లెగ్ శాస్త్రి. ఐరన్ లెగ్ శాస్త్రి గారు ఈ సినిమాలో ఒక కామెడీ క్యారెక్టర్లో నటించారు. ఐరన్ లెగ్ శాస్త్రి గారు 19 జూన్ 2006లో మరణించారు. రఘునాథ్ రెడ్డి. రఘునాథ్ రెడ్డి గారు ఈ సినిమాలో గిరిబాబు గారి ఫ్రెండ్ క్యారెక్టర్లో నటించారు. మరి రఘునాథ్ రెడ్డి గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 12 రజిత. రజిత గారు ఈ సినిమాలో స్వాతి అనే క్యారెక్టర్లో గిరిబాబు గారి తమ్ముడి భార్యగా నటించారు. మరి రజిత గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 13 అనంత్. అనంత్ గారు ఈ సినిమాలో గిరిబాబు గారి తమ్ముడిగా నటించారు. మరి అనంత్ గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. ఆహుతి ప్రసాద్. ఆహుతి ప్రసాద్ గారు ఈ సినిమాలో ఒక పోలీసుగా నటించారు. ఆహుతి ప్రసాద్ గారు 4 జనవరి 2015లో మరణించారు. నెంబర్ 15 ధర్మవరపు సుబ్రహ్మణ్యం. ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు ఈ సినిమాలో డాక్టర్ ధైర్యం క్యారెక్టర్లో నటించారు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు 7 డిసెంబర్ 2013లో మరణించారు. నెక్స్ట్ మ్యూజిక్ విషయానికి వస్తే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా వందే మాత్రం శ్రీనివాసరావు గారు బెస్ట్ మ్యూజిక్ అయితే ఇచ్చారు. అందుకే ఆయనకి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా ఈ సినిమాకి నంది అవార్డు అయితే వచ్చింది. నెక్స్ట్ అవార్డ్స్ విషయానికి వస్తే ఈ సినిమాకి 3 కేటగిరీల్లో 3 నంది అవార్డులు అయితే వచ్చాయి. 1 బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా, 2 స్పెషల్ జ్యూరీగా, 3 బెస్ట్ సింగర్ కేటగిరీలో 3 నంది అవార్డులు ఈ సినిమాకి వచ్చాయి. ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.